జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కిసాన్ కేత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి మాట్లాడారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా జలాలపై సంతకం చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారన్నారు. ఆనాడు రాయలసీమని రత్నాల సీమ చేస్తా అన్నది కేసీఆర్ కదా, రాయలసీమకు తెలంగాణ నీళ్లు దోచి ఇస్తా అన్నది నిజం కాదా అని అన్నారు. విభజన సందర్భంగా 484 టీఎంసీల వాటా తెలంగాణకు ఉంటే 290 టీఎంసీ నేటికి సీఎం కేసీఆర్ సంతకం చేశారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు 3 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తానని చెప్పి ఒక చుక్క నీళ్లు కూడా అందించకుండా నల్గొండ జిల్లాను పట్టించుకొని కేసీఆర్ ఇప్పుడు ఏ మోహం పెట్టుకొని నల్గొండలో సభ పెడతానని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పోతిరెడ్డి కాడపొక్క పెట్టి నీళ్లు తరలించినప్పుడు ఎందుకు అడ్డుకోలేవు అని అన్నారు. కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ కృష్ణ జలాల విషయంలో అన్యాయం చేసినట్లు ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి, కానీ ఎందుకు రావడం లేదని విమర్శించారు. తను చేసిన తప్పు బయటపడుతుందని ఇప్పుడు మళ్ళీ నల్గొండలో సభ పెడుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలను నిజాలను గ్రహించి కేసీఆర్ను నిలదీయాలని పిలుపునిచ్చారు. కాళేశ్వరం ద్రోహి, కాళేశ్వరం ద్రోహి, శాసనసభ ద్రోహి, శాసనసభ ద్రోహి, రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం. తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ ఏదైతే నల్గొండలో రేపు పెట్టినటువంటి మీటింగ్కు నిరసనగా తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ నిరసనకు పిలుపునిచ్చిన సందర్భంలో ఇవాళ వేల్పూర్ మండల కేంద్రంలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఏదైతే కృష్ణా వాటర్ ఉన్నాయో, కృష్ణా నీళ్ళు ఉన్నాయో, ఆ నీళ్ళన్నీ కూడా ఆనాడే సంతకాలు చేసి ఒప్పందాలు చేసి ఆంధ్రాకు ఇచ్చినటువంటి కేసీఆర్ ఇవాళ కాళేశ్వరం ఏదైతే కూలిపోయిందో, అందులో అవినీతి జరిగిందో, అది బయటకు వస్తున్నటువంటి క్రమంలో దాన్ని తప్పించుకోవడానికి ప్రజల యొక్క దృష్టి మరల్చడానికి ఒక కొత్త నినాదాన్ని ఎత్తుకున్నాడు. ఇది ఎట్లుందంటే దొంగ అన్నట్లుగా ఉంది. దొంగతనం చేసింది ఆయననే, మళ్ళీ దొంగ అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. రాయలసీమను రత్నాల సీమగా చేస్తానని చెప్పింది కేసీఆర్. జగన్ తెలంగాణకు వచ్చినప్పుడు కూడా గోదావరి జిల్లాలకు కూడా రాయలసీమకి తీసుకోండి అని చెప్పింది స్వయంగా కేసీఆరే. మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంలో కృష్ణా జలాలు ఏదైతే 484 టీఎంసీల వాటా మనకుంటే ఈయన 290కి సంతకం చేసుకొని మిగిలిన వాటర్ అంతా కూడా ఆంధ్రాకి అప్పచెప్పినటువంటి ద్రోహీన ఇవాళ పెద్దగా మాట్లాడుతూ ఉన్నారు. ఈయనకు నిజంగా ప్రేమ ఉంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా 2015లో రంగారెడ్డి నల్గొండ జిల్లాకు మహబూబ్నగర్కు నీళ్ళు ఇస్తా అని చెప్పేసి ఒక ప్రాజెక్టు శంకుస్థాపన చేసి ఆయన దిగిపోయే నాటికి కనీసం 40% కూడా పూర్తి చేయలేనటువంటి దొంగ. ఇదే నల్గొండ జిల్లాలో ఏదైతే మీటింగ్ పెడతా ఉన్నాడో ఆ జిల్లాకు 30,000 ఎకరాలకు నీరు అందిస్తానని చెప్పేసి ఆనాడు ఆయన అనుకున్న ప్రాజెక్టు. కానీ ఇవాళ ఒక చుక్క నీరు అనేటువంటి ఈయన నల్గొండకు ఏ ముఖం పెట్టుకొని నల్గొండలో మీటింగ్ పెడతాడో సమానం చెప్పాలి. ఇవాళ మా మీద మాట్లాడుతూ ఉన్నారు. గవర్నమెంట్ ఏర్పడిన 30 రోజుల లోపే గౌరవ ముఖ్యమంత్రి గారు అదే ఉమ్మడి మహబూబ్నగర్ నారాయణపేట కొడంగల్కు సంబంధించి సుమారు 2,200 కోట్లతోటి లిఫ్ట్ ఇరిగేషన్ చేసి సాగుకు అందించు ప్రాజెక్టు 90% పూర్తి చేస్తే ఇప్పటి వరకు కూడా మిగిలిన 10% కూడా పూర్తి అయినటువంటి దొంగ. మేము అంటున్నాం, నీకేదైతే దీంట్లో అనుమానాలు ఉన్నాయో, ఏదైతే నీకు ఇంట్లో ఇబ్బందికరమైన ఉన్నాయో అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, శాసనసభలో మాట్లాడు. గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పారు, మీరు రండి, అసెంబ్లీకి రండి, ప్రాజెక్టు మీద చర్చ చేద్దాం, అవసరమైతే 2 రోజులను మాట్లాడదామని చెప్పేసి అంటే ఎందుకు రావట్లేదని మేము అడుగుతూ ఉన్నాం. ఇదే శాసనసభలో వచ్చి మాట్లాడచ్చు కదా. నల్గొండకు నీళ్ళు ఇవ్వలేవు, మహబూబ్నగర్ నీళ్ళు ఇవ్వలేవు. ఇవాళ అదే నల్గొండకు పోయి అక్కడ మీటింగ్ పెట్టి రైతులు రమ్మని చెప్తా ఉన్నా. ఏ ముఖం పెట్టుకొని పోతున్నావు, అసలు సిగ్గుందని కానీ అడుగుతా ఉన్నాను. ఆర్ఎల్ఐ ప్రాజెక్టు టెండర్లు వేసే ముందు ఏ అఫెక్స్ కమిటీకి ఢిల్లీకి పోవాల్సిందో ఏనాడు కూడా పోలే, ఏనాడు కూడా ఎక్కడ మాట్లాడలే. అప్పుడు ఇదే హరీష్ రావు ఉన్నారు, నీటిపారుదల శాఖ, కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఎందుకు పోలేదు, ఎందుకు మన గురించి మాట్లాడలేదని మేము అడుగుతా ఉన్నాం. పోతిరెడ్డి
వాటితోటి ఏదైతే దానికి బొక్క కొట్టి నీళ్ళు తీసుకపోతే కూడా ఎందుకు ఒక్కరోజు కూడా మాట్లాడలే. కాంగ్రెస్ పార్టీగా మేము ఆనాడు మాట్లాడినాం, కానీ నువ్వేం చేసినావు 10 ఏళ్ళలో? ఏ ముఖం పెట్టుకొని వల్ల మళ్ళీ ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి నిబంధన ప్రయత్నం చేస్తూ ఉన్నావు. స్వయంగా నీ ఆయంలోనే బడ్జెట్లో కూడా 200 కోట్లను కేటాయించి దాని నిర్మాణం కోసం మెయింటెనెన్స్ కోసం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ చేసి తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మార్చడానికి, కాంగ్రెస్ పార్టీ మీద నిబంధన పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు బాగా తప్పితే కానీ ఆయన ఏనాడు కృష్ణా జిల్లాల విషయంలో ఒకనాడు కూడా దక్షిణ తెలంగాణకు న్యాయం చేసినటువంటి పాపన పోలేదు. అదేవిధంగా ఉత్తర తెలంగాణకు కూడా నువ్వేదో కాళేశ్వరం తోటి 1 కోటి ఎకరాలు అన్నావో అది పూర్తిగా నిర్వీర్యమైపోయి పూర్తిగా కూలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక అవకతవకాలు ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా నీళ్ళు ఇవ్వకుండా ప్రాజెక్టు పేరు చెప్పి మోసం చేసి ఆ మోసం ఎప్పుడైతే బయటకు వస్తుందో దాన్ని కప్పిపించుకోవడానికి మరొక కొత్త డ్రామా ఎత్తినటువంటి కేసీఆర్, ఇది మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ఇప్పటికే బుద్ధి చెప్పి అయినా మీకు సిగ్గు రావట్లేదు. నీకు ఏదైనా ఉంటే శాసనసభ మాట్లాడాలి, కానీ తప్పించుకొని ఏదో ప్రజల్ని మార్చాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దెబ్బతింటామని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం.